వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడూ కూడా చూడండి, చేతగాని వాడిలో ఒకే ఒక అస్త్రం ఉంటుందన్నమాట. అదేంటి అంటే, ఎదిగిన వాడిని చూసి తనకంటే ఎదుగుదలలో ఎదుగుతూ ఉన్న వాళ్ళని, తనకేది లేదో అది ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడటం అనమాట. ఇది చాలామంది విషయంలో సహజంగా జరిగేటటువంటి విషయమే అనమాట. ఎందుకు అంటే, ఒక మనిషి ఇంకొక మనిషి ఎదుగుతున్నాడు అనంటే దాన్ని జీర్ణించుకోలేని సమాజంలో మనం బ్రతుకుతున్నాం అనమాట ఇప్పుడు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకడు మనల్ని చూసి ఇది బాలేదు, అది బాలేదు అని చెప్పేసి మన గురించి విమర్శించడం మొదలుపెట్టాడంటే నిజంగానే మనలో ఏదో లోపం ఉందని కాదు. అది టాలెంట్ విషయంలో కానివ్వండి, పాస్తుల విషయంలో కానివ్వండి, లేదు అంటే ఒక జాబ్‌లో ఒక మంచి టెక్నాలజీ గురించి మనం కనిపెట్టడం కానివ్వండి, లేదంటే జాబ్‌లో ముందుకు వెళ్ళడం కానివ్వండి తనకన్నా, ఇలా రకరకాలు చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఎవరి రేంజ్‌లో వాళ్ళు, ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఒక తల్లి కన్న బిడ్డలు కూడా ఒకళ్ళని మెచ్చుకున్నామంటే ఇంకొకళ్ళు నేను కూడా ఇది చేశాను అని చెప్పేసి వెంటనే అనేస్తారనమాట. వాళ్ళని కూడా మెచ్చుకోవాలని. అలా మన హ్యూమన్ సైకాలజీలోనే ఉందనమాట అది. ఏంటంటే ఒకడు బాగుపడుతున్నా, లేదంటే ఒకడు మెప్పు పొందుతున్నా ఒక 10 మంది చేత, అది తట్టుకోలేని తలము ప్లస్ ఈర్ష్య పడడం అనమాట. మనము సహించలేము దాన్ని. అరే! వాడికే రావాలా పేరంతా? మనమేం తక్కువ తిన్నాము? మనమేం తక్కువ చేశాము? అని చెప్పేసి అలాంటి వాళ్ళని నలుగురి దగ్గర బ్యాడ్ చేయడం అనమాట. అందరూ చేస్తారనట్లేదు. బట్ కానీ మ్యాక్సిమం పీపులు వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటారు. వీడు బాగుపడుతుంటే వీడి గురించి 10 మంది దగ్గరికెళ్ళేసి నెగెటివ్‌గా మాట్లాడతాడు. వాడి ముందల మాత్రం నువ్వు తోపు, తురుము అనేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. కాబట్టి ఎవరైనా కానీ మీ గురించి అలా మాట్లాడారు అంటే, అరే! నిజంగానే 10 మంది ఇలా మాట్లాడుతున్నారు. నిజంగానే నాలో టాలెంట్ లేదనో, లేదంటే నేను చేసిన దానిలో పొరపాటుందో అని చెప్పేసి ఆ విధంగా ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు ఎప్పుడూ డిసప్పాయింట్ చేసుకోకండి. ఒక 10 మంది మిమ్మల్ని తిడుతున్నారు, ఒక 10 మంది మిమ్మల్ని విమర్శిస్తున్నారు అనంటే, మీరు పైకి ఎదుగుతున్నారు అని అర్థం అనమాట. మీరు పైకి ఎదిగే కొద్దీ మీ మీద విమర్శలు పెరుగుతూనే ఉంటాయి. మీరు ఒక 10 మెట్లు ఎక్కే కొద్దీ మిమ్మల్ని కిందకి తీసుకురావాలి, లాగాలి అని చూసే చేతులు 100 ఉంటాయన్నమాట. మీరు పైకి ఎదుగుతున్న కొద్దీ, పైకి వెళ్తున్న కొద్దీ మిమ్మల్ని రాళ్ళతో కొట్టి మరీ కిందకి దించాలనేటటువంటి జనాలు కోకొల్లలు ఉంటారు. కాబట్టి అలాంటి మాటలు పట్టించుకొని, అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తున్నది కరెక్టా కాదా అన్న సందేహంలో పడిపోయి, దానికి వాల్యూ ఇచ్చేసి, వాటిల్లో పడిపోయి అనవసరంగా మీ ఎదుగుదలకి మీరు గండి కొట్టుకునే పనులు చేయకండి. ఎందుకు అంటే, ఇది సమాజం. వాడు నిన్ను చూసి ఈర్ష్య పడుతున్నాడు కానీ, నీలో తప్పేమీ లేదనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.